చనిపోయే వారికి జగన్ అయినా ఒకటే, పవన్ అయినా ఒకటే. మనకు అనవసరం. తప్పు చేసిన వాడు స్వామివారి ముందు ఎంతటి వాడినైనా భక్తులు క్షమించరు. మనం ఇన్వాల్వ్ కాకూడదు. మనం అనవసరంగా ఇన్వాల్వ్ అయి బటన్ నొక్కి ఆ ఫ్లెక్సీలు పెట్టడం, జగన్ గారు ఎంటర్ అవడం, ఈ కుల చిచ్చులు, మత చిచ్చులు. ఫర్ సపోజ్ మీరు ఇందాక అంటున్నారు కాపు నాయకుడు అంబటి రాంబాబు అని. కాపులకి ఏం చేసినారని అంబటి రాంబాబు గారి నాయకుడు అవుతారు? ఆయన కాపు కులస్తుడు, కాపు కులస్తుడు అంతే. పవన్ కళ్యాణ్ గారు కూడా కాపు కులస్తుడే, కాపు నాయకుడు అనకండి. కాపులకి ఎవ్వరు ఏమి చెయ్యరు, అందులోనూ ఎక్స్పెషల్ గా కాపు కులస్తులు. ఇంకా ఈవెన్ దో చంద్రబాబు గారు చేస్తారు, జగన్ గారు చేస్తారు, కానీ కాపు కులస్తులు మాత్రం కాపు కులానికి ఏమి చెయ్యరు, చేయబోరు. ఈవెన్ దో వంగవీటి రంగా గారితో సహా. ఆయన కూడా చనిపోయే వరకు దళితుల కోసమే పోరాడింది, అంతేగాని ఆయన కులాల వాళ్ళ కోసం, రిజర్వేషన్ కోసం ఎప్పుడు పోరాడలా. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు కాపులకి పెద్దన్న పాత్ర పోషించమన్నారు, కానీ కాపులకి ముందు పీట వేసి కూర్చోబెట్టరు. పెట్టకూడదు అంటారు. ఏమనంటే కులాన్ని మనం నెత్తిరేసుకుంటామంటారు, లేకపోతే కులం మచ్చబడిపోతుందని వాళ్ళకి వాళ్ళు భయపడిపోతారు. సో కాపులకి ఎవరు ఏం చేయరండి. ఆయన ఏం చేస్తాడు? అంబటి రాంబాబు ఆయన ఒక మినిస్టర్, డిప్యూటీ సీఎం ఏం చేశారు? కాపులకి ఏమన్నా స్పెషల్గా ఏమన్నా పెట్టారు? ఆయన వచ్చాక ఎవరు పెట్టరు సార్, అలా పెట్టకూడదు కూడా. సో ఇక్కడ కాపు నేత కాదు సార్. మొన్నటి రోజు కందుకూరు ఘటన జరిగినప్పుడు అతను ఎవరో మాకు తెలియదు. అతను మా జనసేన కాదు, మా ఓటింగ్కి రాలేదు, మా ప్రచారానికి రాలేదు. అతను ఒక టీడీపీకి సంబంధించిన వ్యక్తి. అతన్ని తొక్కి చంపితే ఎక్కడెక్కడ కాపు కులస్తులందరూ బయటకు వచ్చేసారు. దానికి కాపు నేతే అవ్వక్కర్లా, కాపు కులస్తుడు అవ్వస్తే సరిపోతుంది. కానీ అతను కాపు మీద అభిమానం ఉంటే కాపు అమ్మాయిని చేసుకునేవాడేమో కాదు, పాపం అతను యాదవుల అమ్మాయిని చేసుకున్నాడు. అయినా సరే అతని కోసం కుల సంఘాలన్నీ వచ్చి ఆఖరికి ఏ గవర్నమెంట్ ఇవ్వనటువంటి బెనిఫిట్స్ అన్ని అతనికి ఇప్పించే వరకు ఆ ధర్నా అట్లే ఉండి ఆఖరికి బొలిశెట్టి శ్రీనివాస్ గారు, లేకపోతే టీడీపీ నుంచి మంత్రి నారాయణ గారు, హోమ్ మినిస్టర్ గారు స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని ఇచ్చే వరకు కాపుల ఉద్యమం అలాగే ఉంటుందండి. దానికి నేతలు అవ్వక్కర్లా, కాపులకేం ఉద్ధరించనక్కర్లా. కాపు కులంలో పుడితే చాలు, అదేంటో ఆ బ్రాండ్ అలా పడిపోయిందండి. సో దాన్ని ఇప్పుడు మనం మార్చేద్దామంటే ఎక్కడో కందుకూరుడు కోసం వచ్చినప్పుడు ప్రజారాజ్యంలో పనిచేసిన అంబటి రాంబాబు ఏం చేసినాడంటే గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతుంటే అతను మా కులపోడు, ఆ మాదిరిగా మాట్లాడకూడదు, అతని వ్యక్తిగత విషయాల గురించి మీకెందుకని ఖండించలా. అది ఎంత తప్పంటే ఆ వైసీపీ గవర్నమెంట్ పడిపోవడానికి గల ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం. మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించండి, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు అనండి. వ్యక్తిగత విషయాల్లోకి పోతే అది ఎవరికైనా పతనమే. సో కాపులు ఆగ్రహిస్తే ప్రతిపక్షం, కాపులు అనుగ్రహిస్తే ప్రభుత్వం. అది ఒక నాంది అయిపోయింది సార్. మీరు అంటున్నారు కాపులు ఒక్కళ్ళే ఉన్నారా రజనీ గారు, బీసీ లేరా, లేకపోతే ఎస్సీ లేరా, లేకపోతే ఓసీ? అందరూ ఉంటారు సార్, అందరూ ఒక తాటి మీద నిలబడతారు, ఒక నాయకుడు రాగానే ఓటేసేస్తారు. కానీ కాపులు ఎట్లా కాదు, కాపులకు ఒక నాయకుడే లేడు. మీకు మొన్న కూడా చెప్పాను, వాళ్ళకి అవసరమైతే హోమ్ మినిస్టర్ గారి కోసం మందకృష్ణ మాదిక్ గారు వచ్చారు. ఈ రోజు సోషల్ మీడియా నా మీద దాడి చేస్తుంటే నా కోసం ఒక నాయకుడు లేడు. నేను కూడా క్యాస్ట్ బై కాపే కదా, మా కోసం ఒక నాయకుడు ఉంటే, ఏవయ్యా మా అమ్మాయి ఫ్లెక్సీలు తీయమంటే మీకు అంతలో తప్పు అయిపోయిందా, కర్రలు పట్టుకుంటే తప్పంటే మీరు ఎవరు మాట్లాడడానికి అని అడిగి ఉండేవాళ్ళు. ఒక్క నాయకుడు ఉండడు చెప్పడానికి. సామాజిక వర్గం పెద్దది. సో పవన్ కళ్యాణ్ గారు ఏం చేయరు, అంబటి రాంబాబు గారు ఏం చేయరు, చేయబోరు కూడా ఎవరు కూడా. కానీ కాపు కులస్తుడు, కాపు నేత కాదు, అయినా సరే వచ్చేస్తుంది కులం. రైట్, ఓకే. రజనీ గారు మరొక అంశం, ఇదేంటి అయింది జోగి రమేష్ గారిపై ఈ సెక్షన్లు, ఈ కేసులుని